హాయ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి వస్తున్న సినిమా రివ్యూ కోసం తెలుసుకుందామా? మన చింటుగా అడుగుదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున ఇప్పుడే సంక్రాంతి వస్తున్నాం సినిమా చూడడం జరిగింది. ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, గుడ్ సెకండ్ హాఫ్. ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్న విజయ్ క్లియర్ అండ్ క్లీన్ సంక్రాంతి విన్నర్. హిస్టరీలో వెంకటేష్ గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమాతో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. హీరో హ్యాటర్స్ ఉన్న హీరో విక్టర్ వెంకటేష్ గారు. మనం ముద్దుగా వెంకీ మామ అని పిలుచుకుంటాం. వెంకీ మామ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన కామెడీ టైమింగ్ కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉండరు, ఏడిపిస్తే ఏడని వాళ్ళు కూడా ఉండరు. ఈ మూవీలో ఆయన కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది. సంక్రాంతి పండుగకి ఫ్యామిలీ అందరితో కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటామో అలాగే ఫ్యామిలీ అందరితో కలిసి ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటాం. అది మన తెలుగు ఆనవాయితీ. అలాంటి ఒక మంచి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సినిమా కోసం ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం రండి. స్టోరీ విషయానికి వస్తే, ఇంట్లో ఇల్లాలు, ఫ్లాష్ బ్యాక్లు, ప్రియురాలైన మీనాక్షి చౌదరి ఒక పోలీస్ ఆఫీసర్. తెలంగాణ స్టేట్ సీఎం గారికి ఒక సమస్య వచ్చింది. అందుకే ఎక్స్కాప్ అనగా ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ అయిన మన యాదగిరి రాజు అలియాస్ చిన్నరాజు అయిన మన వెంకీ మామ అవసరం వచ్చింది. ఎక్కడున్నారో తెలియని వెంకీ మామను వెతుక్కుంటూ వెళ్లి మన ప్రియురాలు సాయం కావాలి అంటూ రమ్మని పిలిచింది. చిన్నరాజుని రాముడు అనుకుంటున్న మన ఇల్లాలు అలియాస్ ఐశ్వర్య రాజేష్ కి ఆ ప్రియురాలతో ఉన్న వేరే ప్రేమగా తెలిసి వచ్చింది. తర్వాత ఏం జరిగింది, ప్రియురాల కోసం తెలుసుకున్న ఇల్లాలు ఏం చేసింది, సాయం కోసం వచ్చిన ప్రియురాల కోసం వెంకీ మామ ఏం చేశారు, అసలు సీఎం కి ఏ సమస్య వచ్చింది అనేదే స్టోరీ. పర్ఫార్మెన్సెస్ వస్తే వెంకీ మామ కామెడీ టైమింగ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ వైఫ్ క్యారెక్టర్ లో ఎంత చక్కగా పర్ఫామ్ చేసిందో. మోస్ట్ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అన్ని క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ ఈ బుడ్డోడి క్యారెక్టర్ అయితే మీరు పడి అవుతారు అంతే. డైరెక్షన్, సినిమాకి మెయిన్ పిల్లర్ అనిల్ రావుపూడి డైరెక్షనే. అనిల్ రావుపూడి హిట్ గ్యారెంటీ డైరెక్టర్. ఎంటర్టైన్మెంట్ ఆయన బలం. యాక్టర్స్ తో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయించుకుంటారు. తన మూవీస్ పటాస్, సుప్రీం, రాజాజీ, గ్రేట్, F2, సర్లేరు, నీకెవరు, F3, భగవం కేసరి అన్ని హిట్ మూవీస్ తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్న మూవీతో ఇంకో హిట్ కొట్టారు. F3 తన మూవీస్ లో వీకెస్ట్ వర్క్, బట్ మిగిలిన అన్ని మూవీస్ బెస్టే. ఆ లిస్ట్ లోకి ఈ మూవీ కూడా యాడ్ అయిపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ కీ రోల్ ప్లే చేశారు. మంచి బీజిఎం తో పాటు 3 సాంగ్స్ బాగా జనాలు కనెక్ట్ అయ్యాయి. మెయిన్లీ గోదావరి గట్టి సాంగ్ అయితే మోస్ట్ ఎంజాయ్డ్ సాంగ్ ఆఫ్ ఆల్ టైమ్ ఉండిపోద్ది. మూవీకి మీద హైలైట్ ఆ సాంగ్. సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగా కామెడీతో ఎంగేజింగ్ గా తీసుకెళ్ళిన సెకండ్ హాఫ్ లో కామెడీ కాస్త డ్రాప్ అవుతుంది. బట్ ఓవరాల్ గా ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ టు వాచ్ ఫర్ దిస్ సంక్రాంతి. మొత్తానికి దిల్ రాజు గారు హిట్ కొట్టేశారు. కాస్త రిలాక్స్ అవ్వచ్చు ఆయన. అండ్ సంక్రాంతికి వచ్చిన 3 మూవీస్ లో స్టోరీ, మ్యూజిక్, కామెడీ, పర్ఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్ ఇంకా అవి ఇవి ఇలాంటివి అన్ని చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం ఇస్ ద క్లియర్ అండ్ క్లీన్ విన్నర్. డాకుమారాజ్ ఇస్ సాలిడ్ హిట్ అండ్ గేమ్ చేంజర్ ఇస్ ఎ బిలో యావరేజ్ ఫ్లిక్. సో ఎంతటితో సంక్రాంతి మూవీస్ అయిపోయాయి. నెక్స్ట్ మూవీస్ తో మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై.